హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఓవైపు అమరావతి మంగళగిరి ప్రాంతంలో అంటే ఏ రైతులైతే రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళ నుంచే తిరుగుబాటు పెద్ద ఎత్తున విప్లవంగా మారుతున్న నేపథ్యంలో ఇక మన బాబు గారు ఢిల్లీకి వెళ్ళి లాబింగ్ చేసే ప్రయత్నంలో తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు. దాని తాలూకు వార్త అనమాట ఇది. మన పచ్చపత్రికలు, పకోడి పత్రికలు, టాయిలెట్ టిష్యూ పేపర్స్ ఎట్లా రాస్తా ఉన్నాయంటే ఏకంగా అమరావతి అధికారికం గెజిట్ వచ్చేసిన రేంజ్లో బ్యానర్ ఐటమ్ రాసుకొస్తా ఉన్నారనమాట. ఏమని రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షానుగోరా, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సవరణకు ఛాన్సు, తెలిసి తెలియని తనంతో అమరావతిపై జగన్ వ్యాఖ్యలు, 3 ఏళ్లలో రాజధాని కొలికి అక్కడ బెంగళూరు, హైదరాబాద్ కంటే అధునాతన ఎయిర్పోర్టు, విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు, జగన్ మద్యం స్కామ్పై షాతో చర్చించా, వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం, 2027 మార్చిలోపు దాన్ని పూర్తి చేస్తాం, జగన్ జమానాలో రాష్ట్రం విధ్వంసం, దాన్ని రికవరీ చేసేదానికి, దాన్ని రీస్టోర్ చేసేదానికి 10 ఏళ్ళు టైం పడుతుంది మనకు అని చెప్పి ఇంకా సొల్లుపురావనం అనమాట. మన మరమ్మతులు చేయనంతగా నష్టం, 1,20,000 కోట్ల బిల్లులు బకాయి, 9,94,000 కోట్ల అప్పులు, అందుకే ప్రజలు శిక్షించారు. ఇంకా మొత్తం ఇట్లనే ఇంకా అభూత కల్పనలు ఇవన్నీ చెప్తూ ఇంకా మనం ఒక అడ్డగోలుగా వార్త రాసుడు అనమాట. ఇది ఈ పత్రిక, ఈ టిష్యూ పేపర్ రాసిన వార్త. ఇంకొక టాయిలెట్ పేపర్, అమరావతి రాజధానిగా నోటిఫై చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే చేయాలని కోరినట్టు వెల్లడి, విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు ప్రకటన, అమరావతి వల్ల జగన్కు వచ్చిన నష్టం ఏంటి, రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ, వైకాపా అధినేత వైఖరిపై చంద్రబాబు అసహనం అని చెప్పి ఇంకా రైతుల త్యాగాలను కొనియాడుతూ ఆయన చేసినట. అసలు అమరావతికి రైతులు త్యాగం ఎక్కడ చేసిరు? వాళ్ళకేదో చూపిస్తా ఉన్నారు కదా, ఫ్లాట్లు, దానిలో స్టేక్ హోల్డర్షిప్, తర్వాత ప్రతి ఎకరంలో 1,250 గజాల స్థలము, తర్వాత కట్టిన బిల్డింగ్లలో షేరు, ఇన్ని ఇస్తున్నప్పుడు ఇది త్యాగం ఎట్లయితుంది? ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా అనమాట. ఇప్పుడు ఈ ఐకానిక్ బిల్డింగ్లలో ఇగో ట్రాక్టర్లతో ఇప్పటికీ స్టిల్ గతేడాది డిసెంబర్లో స్టార్ట్ చేసిన పనులు ఇప్పటికీ నిరాటకంగానే కొనసాగుతూనే ఉన్నాయి. ట్రాక్టర్లతో నీటిని తోడుతున్న దృశ్యం, ఐకానిక్ పనులకు ఆటంకాలు, అకాల వర్షాలతో పునాదుల్లోకి నీళ్లు, వచ్చిన నీటిని వచ్చినట్టు తోడుతున్న కార్మికులు, 30కి పైగా ట్రాక్టర్లతో భారీ స్థాయిలో నీటి తోడకం, కిందటేడాది డిసెంబర్లోనే తోడేసిన ప్రభుత్వం తాజా వర్షాల కారణంగా మరోమారు తోడాల్సిన పరిస్థితి. ఇది అమరావతికి పట్టిన గతి అనమాట. గతంలో మనం ఇచ్చిన ఎలివేషన్ చూడండి, అమరావతి అద్భుతం అని నరేంద్ర మోడీతో అప్పటి సింగపూర్ ప్రధానమంత్రి చర్చలంట. ప్రధాని మోడీతో మాట్లాడుతూ కొనియాడిన సింగపూర్ ప్రధాని అనూహ్య ప్రస్తావనతో ఇబ్బంది పడిన నరేంద్ర మోడీ పాలుపోక మాట మార్చిన వైనం. ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమన్నాడు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు రాజధాని కట్టడానికి, ఇన్ని లక్షల కోట్లు తగలడేసడం ఎందుకు, ఇదో పెద్ద స్కామ్ అని చెప్తే దాని మీద ఒక్కడంటే ఒక్కడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ రాజధానితో అమరావతితో జగన్కి వచ్చిన నష్టం ఏంటి అంట. ఒకసారి గతంలో ఇదే శివరామకృష్ణ కమిటీ, కేంద్రం వేసిన శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందో ఒకసారి వినండి. రాజ్భవన్ కాంప్లెక్స్ మే నీడ్ 15 acres ఆఫ్ స్పేసు. రాజ్భవన్ అంటే ఏంటి? గవర్నర్ కార్యాలయము, దానికోసం 15 ఎకరాలు స్థలం సరిపోతుంది. తర్వాత స్టేట్ లెజిస్లేచర్ విల్ రిక్వైర్ అబౌట్ 80 to 100 acres. అసెంబ్లీ కట్టడానికి, అసెంబ్లీ శాశ్వత భవనానికి 80 నుంచి 100 ఎకరాలు సరిపోతుంది. తర్వాత ది హైకోర్టు కాంప్లెక్స్ ఇంక్లూడింగ్ ద రిలేటెడ్ జ్యుడిషియల్ ఆఫీసెస్ రిక్వైర్ అబౌట్ 100 to 140 acres. న్యాయ వ్యవస్థను కొలువు తీర్చేదానికి హైకోర్టు, తర్వాత జడ్జిల భవనాలు, ఇతర కీలక భవనాలన్నింటినీ కేవలం 100-140 ఎకరాల్లో నిర్మిస్తే సరిపోతుంది. తర్వాత ద చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ అండ్ సెక్రటేరియట్ మొత్తం కలిపి 15 నుంచి 20 ఎకరాల స్థలంలో కడితే సరిపోతుంది. రాజధానికి కావాల్సిన పర్మనెంట్ బిల్డింగ్స్ మొత్తం కలిపిన 300 ఎకరాలు దాటలేదని చెప్పి ఈ శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పింది కదా. ఒక 500 ఎకరాలు ఇంకా ఆర్భాటంగా, ఇంకా హంగులతో నిర్మించాలనుకుంటే ఒక 1000 నుంచి 5,000 ఎకరాలు సరిపోయేదానికి 50,000 ఎకరాలు అది సరిపోదని ఇంకొక 44,000 ఎకరాలను ఎందుకు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నట్టు అంటే ఏం లేదు, మన కులపోలకు ఏమంటారు, రియల్ ఎస్టేట్ మాఫియాకు, మన కులపోలకు రాసిచ్చేందుకు రియల్ ఎస్టేట్ బాగోతం నడిపించేందుకే కదా ఇదంతా అక్కడ రైతులకు అర్థం కావట్లేదా? ఈ మాత్రం దానికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? జగన్ క్లియర్గా చెప్పిండు, రాజధాని అవసరమే, కట్టుకుందాం, బాగానే ఉంది. దానికోసం గుంటూరు విజయవాడ మధ్య మంచి అనువైన స్థలాలు ఉన్నాయి కదా, ఒక 500 ఎకరాల్లో 1000 ఎకరాలు కట్టేస్తే సరిపోయేదానికి. నీట ముంపు ప్రాంతంలో ఇన్ని హై రైజెస్ బిల్డింగ్స్ కట్టడం అవసరమా అని చెప్పి అడిగితే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. తెలంగాణ సెక్రటేరియట్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ చేసిన
దాంట్లో మొత్తం 12 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వ్యవస్థలు కలిసినా కూడా అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్సెస్ అవుతుంది. దాన్ని వాడుకుంటే సరిపోతుంది కదా అని చెప్తేనేమో అది ఎక్కలే. జగన్కి ఏంటి నష్టం అంట. జగన్ కాదు, జగన్కు ఎంట్రక కూడా ఊడదు, జగన్కు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఈ కుల రాజధానితో రాష్ట్ర ప్రజలు అంటే భవిష్యత్తు తరాలన్నీ కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి జగన్ మీదకి రాళ్ళేసుకుంటూ కూర్చుంటే రాష్ట్రం గతేం కావాలి? దీనికి ఎవడు ఆన్సర్ చెప్పాడు? మొన్న అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇంచుమించు 2.5 గంటల పాటు తలంటితే ఒక్కడంటే ఒక్క ట్విట్టర్ హ్యాండిల్లో కానీ ఒక్క పచ్చడబ్బా కానీ దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలే ఒక్క నేత కూడా. జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఉన్నాయి కదా, ఇంత పెద్ద బలగం ఉంది కదా, ఒక్కడంటే ఒక్కడన్నా ఆయన ఇచ్చిన డాటాకు కానీ ఆయన చేసిన విమర్శలకు కానీ ఒక్కడంటే ఒక్కడన్నా సమాధానం చెప్పిండా? చెప్పాం. మనం మాట్లాడిన నత్తి మాటలు ఇంకా ట్రోలింగ్ కంటెంట్ ఏమైనా వస్తే దాని గురించి మాత్రం చెప్తాం. ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగులో ఒక 3 ఏళ్ల చిన్నారి చనిపోతే దానికి సంబంధించి ఏ ఒక్కడన్నా మాట్లాడే ప్రయత్నం చేయలే. హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్కడుందో తెలియదు. వ్యవస్థలు ఇంత దారుణంగా దిక్కుమాలిన స్థితిలో ఉంటే దీని గురించి మాట్లాడి ప్రస్తావించే ప్రసక్తి లేదు. కానీ జగన్కి ఏంటి నష్టం అంట. జగన్కి ఏంటి నష్టం? రాష్ట్ర ప్రజలకు కదా నష్టం. మీరు ఇచ్చిన ఈ నాణ్యమైన మద్యంతో తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు జనాలు. ఆ మత్తులో చిన్న చిన్న పిల్లల మాన ప్రాణాలు బలైతా ఉన్నాయి. ఒకసారి చూడండి ఇవన్నీ. ఇక ఇట్లా నడి రోడ్డు మీద తాగి తందనాలు ఆడతాం, నన్నెవడు రాపేది అని మన పవన్ కళ్యాణ్ డైలాగ్ను వల్లవేస్తున్నాడు ఈ తాగుబోతు. ఇట్లా తయారు చేసినాం మనం రాష్ట్రాన్ని. దీనికి ఇంకా జగన్కు మూడు పెట్టి జగన్ది అరాచక పాలన, జగన్ది కిరాతక పాలన, 20 ఏళ్ళ విధ్వంసం జరిగింది, దీన్ని నిర్మించాలంటే మళ్ళీ 10 ఏళ్ళు కావాలి, ఇట్లాంటి సొల్లుపురాణం అని చెప్పనికే రెడీగా ఉన్నాం అనమాట. సో ఇక ప్రజలే అర్థం చేసుకోవాలి, ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. మనం ఎట్లాంటి ఈ సంవత్సర కాలంలో ఎట్లాంటి పాలన చూసినాం, బాబు గారి డైరెక్షన్, దశ దిశ, ఆయన అనుభవం, ఆయన చాణక్యం, ఇంకా లోటపీస్ ముచ్చట్లన్నీ ఎటువైపు దారితీస్తూ ఉన్నాయి, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.